హలో అండ్ నమస్తే ఎవ్రీవాన్, నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? మీ టీవీ రిమోట్లో మ్యూట్ అనే బటన్ లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు మీరు ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు, ఉన్నట్టుండి ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, అది వింటాం మీకు ఇష్టం లేదు, మనం ఏం చేస్తాం? మ్యూట్ పెడతాం. మ్యూట్ అనే బటన్ లేకపోతే ఏమవుతుంది? చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా, చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది కదా. అలానే ఫోన్లో సైలెంట్ ఆప్షన్ లేకపోతే, సైలెంట్ అంటే మ్యూట్ చేయడమే కదా. మీరు ఏదో ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు, ఉన్నట్టుండి ఫోన్ మోగింది, మనం ఏం చేస్తాం? మ్యూట్ చేస్తాం, సైలెంట్ చేస్తాం. అది లేకపోతే ఏమవుతుంది? ఫోన్ కానీ టీవీ కానీ ఎప్పుడు మ్యూట్ అవ్వాలో అప్పుడు మ్యూట్ అవ్వకపోతే ఏమవుతుంది? చికాకు పుట్టిస్తుంది, ప్రశాంతతను తీసేస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? మీరు గనక ప్రశాంతంగా ఉండాలి, పీస్ ఆఫ్ మైండ్ కావాలి అనుకుంటే, మీరు గనక అద్భుతంగా ఎదగాలి అనుకుంటే జీవితంలో 4ని మ్యూట్ చేయాలండి. 4ని MUTE, ఇది ఒక యాక్రోనిమ్, ఈజీగా గుర్తుండటానికి యాక్రోనిమ్ చేసాం. 4ని మ్యూట్ చేయాలి. ఈ 4ని మ్యూట్ చేస్తే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. 4ని మ్యూట్ చేయకపోతే మైండ్లో ఓన్లీ పీసెస్ ఉంటాయండి. మైండ్ పీసెస్గా పగిలిపోతుంది. పీస్ ఆఫ్ మైండ్ కావాలా, లేకపోతే మీ మైండ్ని పీసెస్గా చేసుకుంటారా? అఫ్ కోర్స్ చాయిస్ ఉంటే ఫస్ట్దే సెలెక్ట్ చేసుకుంటాం కదా. పీస్ ఆఫ్ మైండ్ కావాలి, ప్రశాంతత కావాలి. ప్రశాంతంగా ఉన్న మైండ్ బాగా ఎదగగలదు, గ్రోత్ సాధించగలదు. ఈ 4 ఏంటో తెలవాలి. అవే ఈ వీడియోలో తెలుసుకుందాం. కంటెంట్లోకి వెళ్ళే ముందు అప్కమింగ్ ప్రోగ్రామ్స్, 3 ప్రోగ్రామ్స్ అండి. జూన్ ఎండ్లో, జూన్ 28th, 29th 2 days ప్రోగ్రామ్ ఆఫ్లైన్ ఆన్లైన్లో జరుగుతుంది. అన్షేకబుల్, బీ అన్షేకబుల్ అనే ప్రోగ్రామ్ ఉంది. జూలైలో 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. జూలై బిగినింగ్లో 10 days ప్రోగ్రామ్ అండి. 10 days ప్రోగ్రామ్ ఇమోషనల్ మాస్టరీ 10 days ఉంటుంది, ఆన్లైన్లోనే ఉంటుంది. లాస్ట్ మంత్ మేము చేసినప్పుడు మోర్ దాన్ 200 people బెనిఫిట్ అయ్యారు. ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి 10 days ఉంటుంది. అత్యంత తక్కువ ప్రైస్లో ఉంటుంది అది. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. సో ఏ 4ని మనం మ్యూట్లో పెట్టాలి? MUTE. M అంటే ఏంటంటే మెంటల్ క్రిటిక్. మెంటల్ క్రిటిక్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మన లోపల నుంచి ఎప్పుడు ఒక వాయిస్ మనల్ని క్రిటిసైజ్ చేస్తుంది. యూజువల్గా ఇన్నర్ క్రిటిక్ అంటుంటారు. అంటే మనల్ని మనమే తక్కువ చేసుకొని చూసుకోవటం, మనల్ని మనమే హీనంగా చూసుకోవటం, మన మీద మనమే డౌట్ పడటం. ఇది ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే, మన లోపల ఎప్పుడూ 2 ఉంటారు. ఒకటి మనకి కాంప్లిమెంట్ ఇచ్చేవాళ్ళు, ఇంకొకటి మనల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు. కశ్యప్, ఇప్పుడు మనం తప్పు చేసినప్పుడు మన లోపలుండే క్రిటిక్, అరే ఇది తప్పురా, నువ్వు చేస్తోంది తప్పు అని చెబితే తప్పేంటి, వాడిని మ్యూట్ చేస్తే ఎలా? బాగా ఒకసారి ఆలోచించండి. మనం తప్పు చేసినప్పుడు, మనం సరిదిద్దుకోవాల్సినప్పుడే వాడు నోరు తెరిచి మాట్లాడుతున్నాడా? ఒకసారి ఆలోచించండి. మనం అచీవ్ చేసినప్పుడు చాలా సంతోషంగా ఉండాలి, మనం చాలా గర్వపడాలి, చాలా ప్రౌడ్ మూమెంట్. అప్పుడు కూడా ఇన్నర్ క్రిటిక్ ఏం చేస్తున్నాడు? ఎక్కడో ఏదో ఒక చిన్నదేదో మిస్ అయితే, 100లో 99 చేసాం, ఏదో ఒక్కటి మిస్ అయింది, దాన్నే పట్టుకొని నువ్వు వేస్ట్ గాడివి, నీకు చేత కాదు, నువ్వెప్పుడు ఇంతే, నువ్వు తప్పులు చేస్తుంటావు కదా, అంతే మాట్లాడుతుంటాడు కదా. ఆ ఇన్నర్ క్రిటిక్, ఆ మెంటల్ క్రిటిక్ని మ్యూట్ చెయ్యాలి. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మ్యూట్ ఎప్పుడు చేస్తున్నాం మనం? ఫోన్నైనా సరే, టీవీనైనా సరే ఎప్పుడు మ్యూట్ చేస్తున్నాం? మనకు అవసరం లేనప్పుడు మ్యూట్ చేస్తున్నాం. ఇన్నర్ క్రిటిక్, మెంటల్ క్రిటిక్ అవసరం ఎప్పుడు? మనం ఇంప్రూవ్ అవ్వటానికి వాడు చెప్పేది వినాలి, నేను కాదనట్లా. కానీ మనల్ని నిందిస్తుంటే, మనల్ని చులకన చేసి సెల్ఫ్ డౌట్ కనుక క్రియేట్ చేస్తుంటే, ఆ లోపలుండే మెంటల్ క్రిటిక్ని మ్యూట్ చేయాల్సిందే. సో M for mental critic, U for unworthy comparison. నేను ఇక్కడ
అన్హెల్దీ కంపారిజన్ అనట్లేదండి, మీరు బాగా గమనించాలి పదం. అన్వర్దీ కంపారిజన్ అంటే అర్థం ఏంటంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బై నేచర్ కంపారిజన్ అనేది చాలా డేంజరస్ మెట్రిక్స్ అండి, చాలా డేంజరస్ క్వాలిటీ. కంపారిజన్, పోల్చుకోవటం అనేది చాలా చాలా డేంజర్. కానీ అన్వర్దీ కంపారిజన్ అయితే, అంటే ఎవరితో అయితే మీరు పోల్చుకోకూడదో వాళ్ళతో గనక మీరు పోల్చుకుంటే పీస్ ఆఫ్ మైండ్ కాదు కదా, సర్వస్వం కోల్పోతారండి. అంటే వాళ్ళతో మీరు పోల్చుకొని వాళ్ళతో మీరు పోటీ పడటానికి అసలు వాళ్ళకి అర్హత లేదండి. అన్వర్దీ కంపారిజన్. నేను ఈ పోటీ పడటం గురించి లాస్ట్లో మాట్లాడతా. ఎవరికైతే మనతో పోల్చుకునే హక్కు లేదో వాళ్ళతో పోల్చుకోవటం వల్ల ఏమైపోతుందంటే, మన దగ్గర ఉన్న ఎన్నో మంచి క్వాలిటీస్ కావచ్చు, పాజిటివ్స్ కావచ్చు, మన దగ్గర ఉన్న ఎంతో స్ట్రెంగ్త్స్ కావచ్చు, మనం సాధించిన విజయాలు కావచ్చు, వాళ్ళతో పోల్చుకోవటం వల్ల ఇవన్నీ జీరో అవుతాయండి. దీన్ని గనక, ఈ అన్వర్దీ కంపారిజన్ని గనక మ్యూట్ చెయ్యకపోతే మై డియర్ ఫ్రెండ్స్, పీస్ ఆఫ్ మైండ్ మ్యూట్ అవుతుంది, సంతోషం మ్యూట్ అవుతుంది, మొహం మీద చిరునవ్వు మ్యూట్ అవుతుంది. అన్వర్దీ కంపారిజన్. అసలు నేను ఇందాకన్నట్టు కంపారిజన్ చాలా డేంజర్ అండి. నేను ఎప్పుడు అంటుంటాను, కంపారిజన్ అనే పదంలో ప్రిజం దాగుంది. అంటే మనల్ని మనం అర్హత లేని వాళ్ళతో పోల్చుకుంటే మానసికంగా మనల్ని మనం జైల్లో పెట్టుకున్నట్టే. ఏది చేయాలన్న అర్హత ఉండాలి కదండి, అర్థమవుతుందా? ఇది ఎట్లుంటుందంటే ఇండియా పాకిస్తాన్తో పోల్చుకున్నట్టు ఉంటుంది. వాళ్ళు పోల్చబడటానికి అర్హులా చెప్పండి కదా? ఇండియా ఎక్కడుంది, పాకిస్తాన్ ఎక్కడుంది కదా? అన్వర్దీ కంపారిజన్. థర్డ్, MUTEలో టీ ఏంటంటే టాక్సిక్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అసలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ రోజుల్లో ఇన్ఫ్లుయెన్సర్ అన్న పదమే చాలా దరిద్రంగా తయారైపోయింది, రైట్? సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇన్ఫ్లుయెన్సర్సే ఇవ్వాలి. వాళ్ళు ఏం చేసి ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది చాలామంది పట్టించుకోవట్లేదు. సో టాక్సిక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వాళ్ళు మనకేం చెప్తారంటే, నువ్వేం చేయలేవు, నీ జీవితం బాగుపడదు, అంతే, నీ బతుకింతే అన్నట్టుగా మాట్లాడతారండి. ఇది ఒక రకమైన టాక్సిక్ ఇన్ఫ్లుయెన్సర్స్. సెకండ్ రకమైన టాక్సిక్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరంటే, వాళ్ళు మీరు ఓన్లీ తప్పు చేయటానికే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఏదైతే మన వాల్యూస్ ఉన్నాయో, మన ఎథిక్స్ ఉన్నాయో, వాటికి అగెన్స్ట్గా పోతే ఏమవుతుంది, ఎవడు చూసి వచ్చాడో పెద్ద సమాజం 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 అంటాడు, ఎవడు పట్టించుకుంటాడు, ఇవాళ ఏదో కామెంట్ చేస్తారు, రేపు మర్చిపోతారా, నీకు ఇష్టం వచ్చింది చేయి, నీకు నచ్చింది చేయి. మీకు కొంతమంది సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ గుర్తొచ్చి ఉండాలి. టాక్సిక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ అన్న పదం ఓన్లీ నేను సోషల్ మీడియాకే పరిమితం చేయట్లేదండి. మీ చుట్టుపక్కల ఉన్న పర్సన్స్ కూడా కావచ్చు. వాళ్ళేం సెలబ్రిటీలు కాదు, వాళ్ళకేం ఫాలోవర్స్ లేరు, కానీ వాళ్ళకి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఉంది. కానీ ఆ ఇన్ఫ్లుయెన్సింగ్ చాలా నెగటివ్గా చేస్తుంటారండి. మనకి తెలియకుండానే మన మైండ్లో వాళ్ళు విషాన్ని ఎక్కిస్తుంటారు. అది మన ఆనందాన్ని చంపేస్తుంది, అది మన పీస్ ఆఫ్ మైండ్ని చంపేస్తుంది, మన ఆత్మవిశ్వాసాన్ని మ్యూట్ చేసేస్తుంది. అర్థమవుతుందా అండి? సో టాక్సిక్ ఇన్ఫ్లుయెన్సర్స్ని మన లైఫ్లో మ్యూట్ చేయాలి. మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, టీవీలో అడ్వర్టైజ్మెంట్ వచ్చేటప్పుడు వినటం ఇష్టం లేకపోతే మ్యూట్ చేస్తున్నాం. అంటే అక్కడ ఏదో మాట్లాడుకుంటున్నారు, ఏదో నడుస్తుంది, కానీ మనకు వినపడదు. ఇక్కడ మ్యూట్ చేయటం అంటే అర్థం ఏంటంటే, ఒక్కొక్కసారి వీళ్ళని అవాయిడ్ చేయలేకపోవచ్చు ఈ టాక్సిక్ ఇన్ఫ్లుయెన్సర్స్ని, కానీ వాళ్ళు ఇష్టం వచ్చింది వాగని, మనకు అనవసరం, మనం మాత్రం ఎక్కించుకోకూడదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో M ఫర్ మెంటల్ క్రిటిక్, U ఫర్ అన్వర్దీ కంపారిజన్, T అంటే టాక్సిక్ ఇన్ఫ్లుయెన్సర్స్, అండ్ E
మై డియర్ ఫ్రెండ్స్, మోస్ట్ డేంజరస్ ఆఫ్ ఆల్ టైమ్. దీన్ని గనక చెయ్యాల్సిన చోట మ్యూట్ చెయ్యకపోతే మాత్రం ఇది పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీనెస్నే కాదు, రిలేషన్షిప్స్ని చంపేస్తుంది, లేకపోతే గ్రోత్ని ఎదగకుండా చేస్తుంది. ఒకవేళ మీరు అత్యున్నత స్థాయికి ఎదిగినా కానీ క్షణాలలో పడిపోతారు. అలా చెయ్యగల డేంజరస్ క్రిమినల్ క్వాలిటీ ఏమన్నా ఉంది మనం మ్యూట్ చేయాల్సింది అంటే ఈ ఫర్ ఈగో, అహంకారం. పేరులోనే ఉంది, చాలా కారంగా ఉంటుంది ఇది. అహంకారం ఏం చెప్తుందయ్యా అంటే నువ్వెప్పుడూ తప్పు కాదు, నీకు మించినోడు లేడు, నువ్వే తోపు, నేనెందుకు తగ్గాలి అని అహంకారం అడుగుతుంది. అహంకారం ఏమడుగుతుంది? నేనెందుకు తగ్గాలి. అర్థమవుతుందా అండి? దీనివల్ల ఇది రిలేషన్షిప్లో భార్యాభర్తల మధ్య వస్తే రిలేషన్షిప్లో ప్యాషన్ మ్యూట్ అవుతుంది. ఇది గనక మీ లోపల వస్తే గ్రోత్ మ్యూట్ అవుతుంది. చాలా డేంజర్ అండి, చాలా డేంజరస్ క్రిమినల్ ఈగో. ఈగో ఏం చేస్తుందంటే డిస్టార్షన్ని క్రియేట్ చేస్తుంది. డిస్టార్షన్ అంటే అర్థం ఏంటంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కనబడడం. రోడ్డు మీద ఎండమావులు మిరాజెస్ ఉంటాయి, కొంచెం దూరంగా చూస్తే నీళ్ళు ఉన్నట్టే ఉంటుంది, ఎండాకాలం బాగా కనపడుతుంటుంది, ఇది చూస్తే నీళ్ళు ఉండవు. అలానే ఈ ఈగో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏదో పెద్ద తోపులుగా వాళ్ళకు కనపడతారు, కానీ అది కాదు. వాళ్ళొక్కళ్ళే ప్రపంచంలో గొప్పవాళ్ళుగా వాళ్ళు కనపడతారు, కానీ అది నిజం కాదు, అదొక డిస్టార్షన్. ప్రపంచంలో మిగతా వాళ్ళు అసలు మనుషులే కాదు అన్నట్టుగా వాళ్ళు ట్రీట్ చేస్తారు, కానీ అది నిజం కాదు, డిస్టార్షన్. మై డియర్ ఫ్రెండ్స్, ఈగోని గనక మ్యూట్ చేయకపోతే ఆల్మోస్ట్ లైఫ్లో మీకు కావాల్సిన పాజిటివ్స్ అన్నీ మ్యూట్ అయిపోతాయండి. మీరు ఈగోను మ్యూట్ చేయకపోతే మీకొచ్చి మంచిగా సలహా ఇచ్చేవాడు ఎవడు ఉండడు, మ్యూట్ అయిపోతారు వాళ్ళు. యాపో వాడికి ఏం చెప్తాం అంటారే తప్ప వాళ్ళొచ్చి నోరు విప్పరు. మనం గనక ఈగోని గనక మ్యూట్ చెయ్యకపోతే మనకెంతో దగ్గర కావాల్సిన వాళ్ళు దూరం అవుతుంటారు. సో నాలుగిటిని మ్యూట్ చేయాలి. ఎం ఫర్ మెంటల్ క్రిటిక్, యూ ఫర్ అన్వర్ది కంపారిజన్, టీ ఫర్ టాక్సిక్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ ఫర్ ఈగో. ఈ నాలుగిటిని గనక మనం చెయ్యాల్సిన టైంలో మ్యూట్ చేస్తే మనకేమొస్తుంది? పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. చెయ్యకపోతే ఏమొస్తుంది? మైండ్ పీసెస్ అవుతుంది. సో ఈ నాలుగిట్లో ఏమన్నా ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోండి. స్టార్ట్ మ్యూటింగ్ దెమ్.